ఈరోజు టాపిక్ భారత రాజ్యాంగ లక్షణాలండి. భారత రాజ్యాంగ లక్షణాల్లో అనేక రకాల లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల్లో ఒక్కొక్క లక్షణం గురించి మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ లక్షణాల్లో మొదటి లక్షణం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం, లెంతీ రిటన్ కాన్స్టిట్యూషన్. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అని భారత రాజ్యాంగాన్ని ఎందుకంటారు అంటే, ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంతో పోల్చినప్పటికీ కూడా భారత రాజ్యాంగంలో అనేక అంశాలు ఉండడం వల్ల మిగతా రాజ్యాంగాలతో కంపేర్ చేసినప్పుడు భారత రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగంగా మారుతుంది. కాబట్టి దీన్ని సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అంటున్నాం. మరి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అనే దాన్ని మనం కంపారిటివ్లీ ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగాన్ని తీసుకున్నట్టయితే అమెరికా రాజ్యాంగంలో కేవలం ఒక 7 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. అదే మరి అమెరికా కాకుండా, అంటే భారతదేశం కన్నా భౌగోళికంగా చాలా పెద్ద దేశం కాబట్టి అమెరికాను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాం. అలా కాకుండా చైనా రాజ్యాంగాన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే జనాభా పరంగా భారతదేశం కన్నా పెద్ద దేశం కాబట్టి చైనా రాజ్యాంగాన్ని తీసుకున్న చైనా రాజ్యాంగంలో కూడా 138 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. మరి భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్ని ఉపనిబంధనలు అన్నీ కలిపి ఇప్పుడు 2015 నాటికి భారత రాజ్యాంగంలో మొత్తం 465 ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే మిగతా రాజ్యాంగంతో పోల్చినప్పుడు భారత రాజ్యాంగం ఇంత పెద్ద రాజ్యాంగం ఎందుకు తయారైంది, ఎందుకు మిగతా అంశాలతో పోలిస్తే సుదీర్ఘంగా మారింది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం. అంటే భారతదేశంలో అనేక రకాలైనటువంటి డైవర్సిటీ, భిన్నమైన వైవిధ్యాలు మనం చూస్తాం. అది సాంస్కృతిక భిన్నత్వం కావచ్చు, లేదా భౌగోళిక పరంగా భిన్నత్వం కావచ్చు, లేదా మత సాంప్రదాయ, ఇలా అనేక రకాల భిన్నత్వం ఉండడం వల్ల దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అందరి రక్షణకు సంబంధించి అనేక నిబంధనలు పొందుపరచడం జరిగిందండి. అంటే ఈరోజు రాజ్యాంగంలో తీసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమం, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక సదుపాయాలు, ఇట్లా ప్రతి వర్గానికి సంబంధించి అనేక సదుపాయాలు కల్పించడం వల్ల ఈ రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అయింది. అందుకే హెచ్వి కామత్ అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు భారత రాజ్యాంగాన్ని ఒక ఐరావతంతో పోల్చడం జరిగింది. అంటే చాలా పెద్దది అని చెప్పడం జరిగింది. సో అందుకే భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అండి. దీంట్లో అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎగ్జామ్లో భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అనే ప్రశ్న అడిగినప్పుడు అది స్పెసిఫిక్ ఆన్సర్ అనేది ఒకటి ఉండకపోవచ్చు తెలుగులో. ఎందుకు అంటే ప్రశ్న అలా అడగడానికి అవకాశం లేదండి. ఇంగ్లీష్ వర్షన్ చూసుకోవాల్సి ఉంటున్నప్పుడు నెంబర్డ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అని అడగాల్సి ఉంటుంది. అంటే భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు, నెంబర్డ్ ఆర్టికల్స్ ఎన్ని అంటే 395. దీన్ని మనం తెలుగులో చెప్పాలి అంటే సంఖ్యాయుత ప్రకరణలు ఎన్ని అని అడగాలండి. భారత రాజ్యాంగంలో ఉన్న సంఖ్యాయుత ప్రకరణలు 395. భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం ప్రకరణలు, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 465. అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఈరోజు 465 ఆర్టికల్స్ ఉన్నాయి కదా అన్నప్పుడు 396 ఏంటి, లేదా 465 ఆర్టికల్లో ఏముంది అంటే అలా ప్రత్యేకమైన నిబంధనలు ఉండవు. 395 ఆర్టికల్స్లోనే అనేక ఉపనిబంధనలు వేరు సందర్భాల్లో చేర్చడం వల్ల వాటి సంఖ్య 465 అయిందని తెలుసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఖ్యాయుత ప్రకరణలు అంటే 1, 2, 3 అని నెంబర్ ఇచ్చినవి 395, మొత్తం ప్రకరణలు 465. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఈ ప్రకరణలతో పాటు ఇంకా భాగాలు కూడా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉన్నాయండి. ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. అంటే ఉపవిభాగాలతో కలిపి వాటి సంఖ్య 25 అయింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్, ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన పదాలు ఏంటంటే భాగము, ఆర్టికలు, షెడ్యూల్. భిన్నమైన పుస్తకాలు చూసినప్పుడు అభ్యర్థులు ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒకే పదానికి పర్యాయ పదాలు అనేకం ఉన్నాయండి. ఆర్టికల్ అన్నా లేదా
ప్రకరణ అన్న, నిబంధన అన్న, అధికరణం అన్న అన్నీ ఒకటే. అంటే ఒక్కొక్క పుస్తకం చదివినప్పుడు ఒక్కొక్క రకమైన పదం వాడబడుతోంది. ఆర్టికలు, ప్రకరణ, నిబంధన, అధికరణ ఇవన్నీ సినానిమమ్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఒకదానికొకటి పర్యాయ పదాలు. సో ఈ విషయం తెలిసిన తర్వాత మరి భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అనే అంశం తెలుసుకున్న తర్వాత అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటి గురించి తెలుసుకోవాలండి. దీంట్లో భాగంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు, వాటికి సంబంధించినటువంటి వివరణతో కూడుకున్న అంశాలన్నీ తెలుసుకోవాలి. దాన్ని మనం ఒక టేబుల్ ఫార్మెట్లో గమనించవచ్చు. భాగము, వివరించబడ్డ అంశము, ఆర్టికల్స్. ఇలా చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలో ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భాగాన్ని రోమన్ అంకెతో ఇండికేట్ చేస్తారు. సో ఒకటో భాగంలో ఏ అంశం ఉంది అంటే భారత భూభాగం. ఇండియన్ టెరిటరీ గురించి చెప్పడం జరిగిందండి ఒకటో భాగంలో. దీంట్లో భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి విస్తరణ, ఈ విషయాలన్నీ ఒకటో భాగంలో తెలియజేయడం జరిగింది. ఒకటో భాగంలో ఏ నిబంధన నుంచి ఏ నిబంధన వరకు అంటే 1 to 4, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఉన్నటువంటి అంశాలు భారత భూభాగం గురించి తెలియజేస్తాయి. ఒక అభ్యర్థి ఎక్కడ ఏముంది అని తెలుసుకున్నంత మాత్రాన ఎగ్జామ్లో సరైన సమాధానం పెడతాడన్నటువంటి గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడగొచ్చు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో భారత భూభాగంలో అంటే భారత రాజ్యాంగంలో ఏ భాగంలో మార్పు వస్తుంది అంటే భూభాగం. ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రాల పేర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు తెలంగాణ అనే కొత్త రాష్ట్రం పేరు రాయాలి కాబట్టి ఇక్కడ మార్పు వస్తుంది. సో ఇలాంటి అంశాలు గమనించుకోవాలి. ఇక రెండవ భాగం పౌరసత్వానికి సంబంధించింది. పౌరసత్వం ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11. భారత రాజ్యాంగంలో రెండో భాగంలో పౌరసత్వం గురించి 5 నుంచి 11 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో రెండో భాగంలో ఏం చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి ఎలా పౌరసత్వం పొందుతాడు, ఎలా పౌరసత్వం కోల్పోతాడు, ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగిందండి. కాబట్టి రెండో భాగం పౌరసత్వం. మూడవ భాగం ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి. ప్రాథమిక హక్కుల గురించి 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి అనుకున్నాం. అంటే ఏవి ప్రాథమిక హక్కులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఈ భాగంలో తెలుసుకుంటాం. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగ లక్షణాల్లో ఏ భాగంలో ఏముంది అని మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడో భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి అన్నప్పుడు ప్రాథమిక హక్కులు అంటే ఏంటో ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనేది ఒక సపరేట్ టాపిక్. ఆ టాపిక్స్ గురించి మాట్లాడుకున్న సందర్భాల్లో వాటి గురించి కూలంకుషంగా చర్చిస్తాం. కాబట్టి ఇక్కడ కేవలం భారత రాజ్యాంగ లక్షణాల్లో సుదీర్ఘ లిఖిత రాజ్యంలో భాగంగా ఏ భాగంలో ఏముంది అన్న విషయం మాత్రమే తెలుసుకుంటున్నాం. నాలుగవ భాగం ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలను గురించి రాజ్యాంగంలో 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి. 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు ఆదేశ సూత్రాల గురించి తెలియజేస్తున్నాయి. ఆదేశ సూత్రాలు అంటే ఏంటి అంటే రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలు. అంటే భిన్నమైన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారుతుంది. అంటే ఒకరికి మెజారిటీ వస్తుంది, లేదా ఒక సంకీర్ణ ప్రభుత్వం, ఎలాగైనా సరే ఒక పార్టీ లేదా ఒక సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ప్రజల్ని పాలించాలి, ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలి అన్న విషయం ఆ పార్టీకి పూర్తిగా తెలియచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి రాజ్యాంగంలో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలే ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ ఐదవ భాగం కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్న అంశాలు తెలియజేస్తూ ఉన్నాయి. 52 నుంచి 151 వరకు ఉన్న అంశాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ జస్ట్ కేంద్ర ప్రభుత్వం 5వ భాగం అని మాత్రమే తెలుసుకున్నాం. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి ఆర్టికల్ 152 నుంచి మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుందండి. 152 నుంచి 237 వరకు ఉన్న నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. 7వ భాగం తొలగించబడింది. ప్రస్తుతం రాజ్యాంగంలో 7వ భాగం లేదు. ఎందుకు అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశంలో రాష్ట్రాలని ABCD రాష్ట్రాలు అని విభజించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ విధంగా ABCD అనే రాష్ట్రాలు లేవు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అని మాత్రమే ఉన్నాయి. కాబట్టి 7వ భాగం తొలగించబడింది అని గుర్తుంచుకోవాలి. ఈ 7వ భాగం గురించి, ఈ తొలగించబడ్డ భాగం గురించి ఆర్టికల్ 238లో ఉండిందండి, తొలగించబడింది. సో ఈ విధంగా మనకి 1వ భాగం నుంచి 22 భాగాల వరకు అనేకమైనటువంటి భాగాలు రాజ్యాంగంలో అన్ని అంశాల గురించి చర్చిస్తూ వచ్చాం. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు రాజ్యాంగ సవరణ చేసి దాంట్లో కొన్ని అనుబంధ అంశాలుగా కొన్ని భాగాలను చేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 4వ భాగం తర్వాత 4A అనే భాగం కూడా రాజ్యాంగంలో ఉంది. 4A అనే భాగాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అది ప్రాథమిక విధులు. 4Aలో మనకి 51A అనేటువంటి ఆర్టికల్లో ప్రాథమిక విధుల గురించి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగంలో అన్ని భాగాలు ఉన్నాయండి. మీరు ఏ పుస్తకాన్ని రెఫర్ చేసినా అనేకమైన భాగాలు ఉంటాయి. అయితే ఇవన్నిటి గురించి, ఇవన్నీ మొత్తం నేర్చుకోవాలా అంటే ఒక గ్రూప్ 2 లాంటి పరీక్ష రాసే ఒక అభ్యర్థి మొత్తం గుర్తుంచుకోవాలా అంటే మొత్తం 100% గుర్తుంచుకోవాలని ఏమీ లేదు. దీంట్లో దాదాపుగా 90% ప్రశ్నలు కొన్ని ముఖ్యమైన భాగాల నుంచి వచ్చాయి. కాబట్టి ఆ ముఖ్యమైన భాగాలు ఏంటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. దీంట్లో ఈ 22 భాగాలు మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. దాంట్లో ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఏ భాగాలు ముఖ్యమైనవి అంటే 1 నుంచి 6 వరకు ఉన్న భాగాలన్నీ తెలుసుకోవాలి. 1 నుంచి 6 వరకు ఉన్న భాగాలంటే ఏంటి? భారత భూభాగం, 1వ భాగంలో భారత భూభాగం, 2వ భాగంలో ఉన్న పౌరసత్వం, 3వ భాగంలో ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో ఆదేశ సూత్రాలు, 4A ప్రాథమిక విధులు, 5వ భాగం కేంద్ర ప్రభుత్వం, 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. గ్రూప్ 2 మాత్రమే కాదండి, ఇతరేతర ఏ జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్లో అయినా ఇవి కీలకం. వీటి తర్వాత ఇంకా ఏ ఇతర భాగాల గురించి ఎగ్జామ్లో ఎక్కువ సందర్భాల్లో అడిగినాడు అంటే 6 భాగాల తర్వాత నెక్స్ట్ 9వ భాగం. 9వ భాగం పంచాయతీల గురించి తెలియజేస్తుంది. 9వ భాగంలో పంచాయతీలు ఆర్టికల్ 243 నుంచి 243O వరకు ఉన్న నిబంధనలు పంచాయతీల గురించి. అదేవిధంగా 9A మున్సిపాలిటీల గురించి 243P నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలు. 9వ భాగానికి అనుబంధంగానే 9Aతో పాటు 9B అనే భాగం కూడా చేర్చబడింది. ఇది గమనించాలి. కొన్ని పాత పాలిటీ పుస్తకాల్లో ఈ అంశం ఉండదు. 9Bలో సహకార సంఘాలు అనే అంశం ఉంది. దీంట్లో 243ZH నుంచి 243ZT వరకు ఉన్న అంశాలు, ZH నుంచి ZT అనే వరకు ఉన్న అంశాలు. 9A 9B తర్వాత నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి అంటే 11వ భాగం. 11వ భాగం కేంద్ర రాష్ట్ర శాసన మరియు పాలనా సంబంధాలు. ఈ కేంద్ర రాష్ట్ర శాసన మరియు పాలనా సంబంధాలు, కేంద్ర రాష్ట్ర శాసన మరియు పాలనా సంబంధాల గురించి 245 నుంచి 263 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తాయి. ఇక్కడ 11వ భాగం తర్వాత నెక్స్ట్ 12వ భాగం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఆర్థిక సంబంధాల్లో 264 నుంచి 300 వరకు ఉన్న అంశాలు ఉన్నాయి. అదేవిధంగా 12వ భాగానికి అనుబంధంగానే మరి దాంట్లో 300కు అనుబంధంగా 300A అనే అంశం కూడా 12వ భాగంలోనే పొందుపరచడం జరిగింది. అది ఆస్తి హక్కుకు సంబంధించిన విషయం. ఆస్తి హక్కు అంటే
కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మరియు ఆస్తి హక్కు ఒప్పందం అన్న అంశం 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300A వరకు ఉన్న నిబంధనల్లో తెలియజేయడం జరిగింది. 11, 12 తర్వాత నెక్స్ట్ భాగం ఏంటి అంటే 18వ భాగానికి వెళ్ళొచ్చు. 18వ భాగంలో అత్యవసర అంశాలు అనే అంశాలు ఉన్నాయి. ఈ అత్యవసర అంశాల్లో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఉన్న నిబంధనలన్నీ కూడా అత్యవసర అంశాలు. ఆ తర్వాత 20వ భాగం రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ గురించి ఆర్టికల్ 368లో తెలియజేయడం జరిగింది. ఇవి అత్యంత కీలకమని గుర్తుంచుకోవాలి. ఇవి భారత రాజ్యాంగంలో సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అనే దానికి సంబంధించి భిన్నమైనటువంటి భాగాలు, ఆ భాగాల్లో చెప్పబడ్డ అంశాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్. నెక్స్ట్ ఈ సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం తర్వాత భారత రాజ్యాంగ లక్షణాల్లో మొత్తం ఏ భాగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకున్న తర్వాత సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంలో భాగంగా భాగాలు, దాంట్లో ఆ భాగంలో వివరించబడ్డ అంశము, ఆర్టికల్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భిన్నమైన షెడ్యూల్స్. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ మొదట 8 షెడ్యూల్స్ ఉండేవండి. 1వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే భారత భూభాగం. గమనించండి, 1వ భాగంలో కూడా భారత భూభాగం అనే అంశమే ఉంది. 1వ షెడ్యూల్ కూడా భారత భూభాగమే. సో 1వ షెడ్యూల్లో ఉన్న విషయమే మళ్ళీ 1వ భాగంలో కూడా ఉంటుందని తెలుసుకోవాలి. 1వ షెడ్యూల్ భారత భూభాగం అంటే ఏమేమి విషయాలు ఉన్నాయి ఇక్కడ 1వ షెడ్యూల్లో అంటే భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి విస్తరణ, ఇవన్నీ 1వ షెడ్యూల్. 2వ షెడ్యూల్లో ఏం చెప్పడం జరిగింది అంటే వేతనాలు, భిన్నమైన రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన వేతనాల గురించి 2వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. 2వ షెడ్యూల్లో ఎవరెవరి వేతనాల గురించి తెలియజేయడం జరిగింది అంటే 2వ షెడ్యూల్లో లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, వీళ్ళందరి వేతనాల గురించి మనకి 2వ షెడ్యూల్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరి వేతనాల గురించి తెలియజేసే షెడ్యూలు 2వ షెడ్యూల్. ఇక 3వ షెడ్యూల్ ఏం చెప్తోంది అంటే ప్రమాణ స్వీకారాలు, అంటే ఎవరు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయం 3వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. 3వ షెడ్యూల్లో ఎవరెవరి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్లో లేదు అని గుర్తించాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడిగేటప్పుడు ప్రమాణ స్వీకారాల గురించి అడుగుతూ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని గురించి తెలియజేస్తున్న షెడ్యూల్ ఏది అని 3వ షెడ్యూల్ అని ఇవ్వచ్చు. ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి, కానీ ఇక్కడ 3వ షెడ్యూల్లో ఈ ప్రమాణ స్వీకారం లేదు. ఎవరి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి మరి అంటే లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకర్లు, వాళ్ళు లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్లుగా ప్రమాణ స్వీకారం చేయరు, కానీ పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఎవరి ప్రమాణ స్వీకారాలు అంటే భిన్నమైన రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాల గురించి మనకి 3వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే 1వ షెడ్యూల్ భారత భూభాగం, 2వ షెడ్యూల్ వేతనాలు, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు. 4వ షెడ్యూల్ ఏంటి అంటే రాజ్యసభలో సీట్ల కేటాయింపు. రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అని తెలియజేసేది 4వ షెడ్యూల్. ఈ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గమనించినట్టయితే భారతదేశంలో రాజ్యసభ స్థానాలు అనేవి ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని సీట్లు వాళ్ళ జనాభా ఆధారంగా కేటాయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గమనించినట్టయితే ఆ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో 31 స్థానాలు ఉన్నాయి. అదే మణిపూర్, మిజోరాం ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలకి ఒకే ఒక్క రాజ్యసభ స్థానం ఉంది. సో కాబట్టి ఆ రాష్ట్రాల జనాభా ఆధారంగా రాజ్యసభలో సీట్ల కేటాయింపు ఉంటుంది. కాబట్టి 4వ షెడ్యూల్ ఏంటి అంటే రాజ్యసభలో సీట్ల కేటాయింపు. 5వ షెడ్యూల్ ఏం చెప్తోంది అంటే షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన. షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించి చెప్పేది 5వ షెడ్యూల్. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అండి, 5వ షెడ్యూలు మరియు 6వ షెడ్యూలు రెండు కూడా షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించే చెప్తాయి. కాకపోతే 6వ షెడ్యూల్లో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల గురించి చెప్పడం జరిగింది. ఆ రాష్ట్రాలు ఏవి అంటే ఆ రాష్ట్రాల షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించి చెప్పడం జరిగింది. అవేంటి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ రాష్ట్రాలకు సంబంధించిన
షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పాలన గురించి మనకి 6వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశం తెలియజేయడం జరిగింది. ఇక్కడ 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశం ఎందుకు తెలియజేయడం జరిగింది అంటే, భారతదేశంలో కేంద్ర స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వము, భిన్నమైనటువంటి రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశం ఉంది. దీనికి సంబంధించి మనకి 7వ షెడ్యూల్లోనే జాబితాలు అనే అంశం ఉన్నాయండి. అవి ఒకసారి మనం గమనిద్దాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లో ఏ సందర్భంలో ఎన్ని అంశాలు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 97. ప్రస్తుతం అయితే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 100. అదే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు మనకి 66 అంశాలు ఉండేవి, ప్రస్తుతం 61 అంశాలు. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండేవి, ప్రస్తుతం వాటి సంఖ్య 52. ఏంటి అసలు ఇవి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విషయం మీద చట్టాలు చేయాలి అనే విషయం తెలియజేసేదే కేంద్ర జాబితా. అంటే ఈ 100 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 100 అంశాల్లో ఉన్నటువంటి విషయాల మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు. కొన్ని పుస్తకాల్లో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 99 అని ఉంటుంది. సేవా పన్ను అనే అంశాన్ని 100వ అంశంగా చేర్చిన తర్వాత కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఉన్న అంశాలు 100. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో ఉన్న 61 అంశాలు ఏంటి అంటే, ఈ 61 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. అదేవిధంగా ఉమ్మడి జాబితా అంటే ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము రెండూ కూడా ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద చట్టాలు చేయొచ్చు. ఇది 7వ షెడ్యూల్కి సంబంధించింది. సో ఈ 7 షెడ్యూల్కి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ 8వ షెడ్యూలు రాజ్యాంగం గుర్తించబడ్డ భాషలకు సంబంధించింది. 8వ షెడ్యూల్కి సంబంధించి గ్రూప్ 2 మాత్రమే కాదండి, ఏ ఇతర ఎగ్జామ్లోనైనా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. 8వ షెడ్యూల్లో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడ్డ భాషలు ఎన్ని అని అడుగుతున్నాడు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడ్డ భాషలు మొదట 14 భాషలండి. ప్రస్తుతం 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాషల సంఖ్య 22. సో దీంట్లో అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నాడండి. భాషలకు సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి భాషల విషయంలో అభ్యర్థి కొంత క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అనేక రకాల భాషలు మాట్లాడుతున్నప్పటికీ దీని మీద ప్రశ్న అడుగుతున్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏమని అడుగుతున్నాడంటే, 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాష ఏది, 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అని అడుగుతున్నాడు. కొన్ని వందల వేల భాషలు ఉన్నాయి. అంటే ఇన్ని భాషలు ఒక వ్యక్తి గుర్తుంచుకోలేడు. కాబట్టి ఎగ్జామ్లో ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాయాలి అంటే అభ్యర్థి ఏం చేయాలి అంటే, 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాషలు మొత్తం తెలుసుకున్నట్టయితే, అంటే 22 భాషలు అభ్యర్థి గుర్తున్నట్టయితే 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అని అడిగినప్పుడు చాలా సులభంగా ఆన్సర్ చేయగలడు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడ్డ భాషలు 14 అన్నాం. ఈ 14 భాషలు ఏవో మొదలు తెలుసుకుందాం. ఆ తెలుసుకునే క్రమంలో వాటిని సులభంగా గుర్తుంచుకోవడం కోసం ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నటువంటి భాషలన్నీ ఒక వరుస క్రమంలో రాసుకోవడం అభ్యర్థికి చాలా సులభంగా ఉంటుందండి. అవేంటి అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ 4 భాషల్ని ఒక భాగంగా గుర్తుంచుకోవాలి. అంటే వీటిని దక్షిణాది భాషలు అనొచ్చు, లేదా ద్రావిడ భాషలు అనొచ్చు. ఎలాగైనా సరే ఈ 4 భాషల్ని ఒక భాగంగా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి హిందీ, ఉర్దూ, సంస్కృతం. హిందీ, ఉర్దూ, సంస్కృతం ఒక 3 భాషలు. అంటే 4 + 3 7 భాషలు అయినాయి. ఈ 7 భాషల తర్వాత నెక్స్ట్ అంటే మొత్తం 14 భాషల్లో 7 భాషల గురించి తెలుసుకున్నాం. మిగతా 7 భాషలు ఏంటి చూద్దాం. అవేంటి అంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. ఇవి మిగతా 7 భాషలు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. ఒకసారి గమనించండి. తెలుగు, తమిళం, కన్నడం,
మలయాళం 4 భాషలు, హిందీ, ఉర్దూ, సంస్కృతం 3, 4 + 3 7. నెక్స్ట్ 7 లాంగ్వేజెస్ ఏంటి అంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా, మొత్తం 14 భాషలు. ఇవి 1950లో గుర్తించబడ్డ భాషలు. అయితే ఇన్ని భాషలు గుర్తుంచుకోవడం ఒక్కొక్కసారి అభ్యర్థికి కష్టం అవ్వచ్చు. దానికి సంబంధించి సింపుల్గా గుర్తుంచుకోవడానికి సంబంధించి కూడా మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఈ భాషలకు సంబంధించి గుర్తుంచుకోవడానికి సంబంధించి ఒక స్టోరీ లాంటిది చెప్తారండి. గతంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి జనరల్ నాలెడ్జ్ బాగా కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి అతను ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలని సొంతంగా పర్యవేక్షించుకునేవాడు అనేది ఒక వాస్తవం. దీనికి సంబంధించి ఈ స్టోరీని దీనికి లింక్ చేసి గుర్తుంచుకునేటువంటి విధానం చెప్తారు. ఎట్లా అంటే ఏ ఫర్ అస్సామీ, బి ఫర్ బెంగాలీ, జీ ఫర్ గుజరాతీ, కే ఫర్ కాశ్మీరీ. కే ఫర్ కాశ్మీరీ అండి, ఇక్కడ కన్నడ, కొంకణి కాదు అని గుర్తుంచుకోవాలి. కే ఫర్ కాశ్మీరీ, పి ఫర్ పంజాబీ, ఎం ఫర్ మరాఠీ, ఓ ఫర్ ఒరియా. అంటే అభ్యర్థి 7 భాషల్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం గుర్తుంచుకున్నంత సులభంగా ఈ 7 భాషలు గుర్తుంచుకోలేడని భావించి ఇలా చెప్పడం జరిగింది. ఏబి అంటే అటల్ బిహారీ వాజ్పేయి, జీకే అంటే జనరల్ నాలెడ్జ్, పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం. సో ఏబి, జీకే, పిఎంఓ. ఇక్కడ కే అనే దగ్గర అభ్యర్థి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అది కాశ్మీరీ, కన్నడ కానీ కొంకణి కానీ కాదని గుర్తుంచుకోవాలి. ఇవి 14 భాషలు. 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ, అంటే 1950లో గుర్తించబడ్డ 14 భాషలు. ఈ భాషల తర్వాత ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయి అంటే 22 భాషలు అనుకున్నాం. ఈ 22 భాషల్లో 14 భాషలు పోగా మిగతా 8 భాషలు కూడా అభ్యర్థి తెలుసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఆ మిగతా భాషలకు సంబంధించి గతంలో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న భాష ఏది, తర్వాత చేర్చబడ్డ భాష ఏది, ఇలాంటి ప్రశ్నలు మాత్రమే అడిగాడు. ఈ మధ్యకాలంలో ప్రశ్నల సరళి మారుతోంది కాబట్టి అభ్యర్థి చాలా కీలకమైన సమాచారం కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఏ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు, ఏ సంవత్సరంలో పొందుపరిచారు, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ మిగతా భాషలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఒక టేబుల్ ఫార్మేట్లో అభ్యర్థి గుర్తుంచుకున్నట్టయితే చాలా సులభంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి మిగతా 8 భాషలకు సంబంధించినటువంటి టేబుల్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. దానికి సంబంధించి భాష రాజ్యాంగంలో చేర్చబడ్డ సంవత్సరం, రాజ్యాంగంలో చేర్చబడ్డ సంవత్సరం, రాజ్యాంగ సవరణ, ఈ 3 అంశాల ఆధారంగా మిగతా మొత్తం భాషలు గుర్తుంచుకోవాలండి. ఏ భాషను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు, రాజ్యాంగంలో అంటే ఇక్కడ స్పెసిఫిక్గా 8th షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో ఏ సంవత్సరంలో చేర్చారు, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఈ 14 భాషల తర్వాత నెక్స్ట్ 8వ షెడ్యూల్లో చేర్చబడ్డ భాష ఏది అంటే సింధీ భాష. సింధీ భాషను 1967 సంవత్సరంలో చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 21వ రాజ్యాంగ సవరణ. సింధీ భాషను 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ తర్వాత కొంకణి, మణిపురి, నేపాలీ. ఈ కొంకణి, మణిపురి, నేపాలీ భాషల్ని మనకి మళ్ళీ రాజ్యాంగంలో, అంటే సింధీ భాష తర్వాత ఈ 3 భాషల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. వీటిని 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషల్ని చేర్చారు. ఆ తర్వాత సింధీ, కొంకణి, మణిపురి, నేపాలీ తర్వాత మళ్ళీ మరొక 4 భాషల్ని చేర్చడం జరిగింది. అవే బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. ఈ 4 భాషల్ని 2003వ సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది.
92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇవి 8వ షెడ్యూల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం 22 భాషలండి. ఇంతకుముందు టేబుల్లో మనం ఒక 14 భాషల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ 14 + 1 15 + 3 18 + 4 22. ఇది భాషలకు సంబంధించి. ఎగ్జామ్లో గతంలో ఏమని అడిగేవాడంటే 8వ షెడ్యూల్లో గుర్తించబడని భాష ఏది అని ఇచ్చి దాంట్లో ఇంగ్లీష్ అనే భాష ఆప్షన్లో ఇచ్చేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీష్ అని ఇచ్చినప్పుడు గుర్తించబడని భాష ఏది అంటే ఇంగ్లీష్. అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లీష్ అనేది బాగా పాపులర్ లాంగ్వేజ్ కాబట్టి ఇది గుర్తించబడ్డ భాషలో ఒక భాషగా ఉంటుందని అనుకోవచ్చు. కానీ 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాషల్లో ఇంగ్లీష్ భాష లేదు. సో ఇది గుర్తుంచుకోవాలి. ఇది భారత రాజ్యాంగ లక్షణాలకు సంబంధించి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంలో మనం షెడ్యూల్స్కి సంబంధించిన విషయం తెలుసుకున్నామండి. 1 నుంచి 8 షెడ్యూల్స్. ఈ 1 నుంచి 8 షెడ్యూల్స్ 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న షెడ్యూల్స్. తర్వాత వేరు సందర్భాల్లో మనం కొన్ని షెడ్యూల్స్ అదనంగా చేర్చామనుకున్నాం. మొత్తం షెడ్యూల్స్ 12 అనుకున్నప్పుడు అదనంగా మళ్ళీ 9, 10, 11, 12 ఇంకొక 4 షెడ్యూల్స్ చేర్చడం జరిగింది. ఈ 4 షెడ్యూల్స్ గురించి కూడా ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఆ 4 షెడ్యూల్స్ ఏ సందర్భంలో చేర్చారు, ఆ షెడ్యూల్లో ఉన్న అంశం ఏంటి, వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది, ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ తెలుసుకోవాలి. ఈ 4 షెడ్యూల్స్ని సపరేట్గా ఇంకొక టేబుల్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. ఈ షెడ్యూల్స్కి సంబంధించి 8 నుంచి 8వ షెడ్యూల్ అయిపోయిన తర్వాత 9 నుంచి మనకి 12 వరకు ఉన్న షెడ్యూల్స్కి సంబంధించి ఈ పట్టికను మనం గమనించాలి. దాంట్లో 4 కాలమ్స్ ఉంటాయండి. ఒకటేమో షెడ్యూలు, రెండో అంశం చేర్చబడ్డ అంశము, రాజ్యాంగ సవరణ, చేర్చబడ్డ సంవత్సరం. ఈ 4 కాలమ్స్లో మిగతా అంశాలన్నీ చూడాలి. 9వ షెడ్యూల్ అనేది మనకి 9వ షెడ్యూల్లో ఏ అంశం ఉంది అంటే భూ సంస్కరణలు అనే అంశం 9వ షెడ్యూల్లో ఉంది. 9వ షెడ్యూల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు అంటే 1వ రాజ్యాంగ సవరణ ద్వారా. చేర్చబడ్డ సంవత్సరం ఏది అంటే 1951. 1951. 10వ షెడ్యూల్ ఏంటి అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అన్న అంశాన్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985వ సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తి మరొక రాజకీయ పార్టీలో చేరిన, ఆ పార్టీని సపోర్ట్ చేసిన, వేరే ఇతర పార్టీని సపోర్ట్ చేసిన, తను సొంతంగా ఏ పార్టీలో అయితే ఉంటాడో ఆ పార్టీకి వ్యతిరేకంగా మరొక పార్టీకి అనుకూలంగా ఓటు వేసినా లేదా పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినా సరే ఆ అభ్యర్థిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నటువంటిది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అయితే భిన్నమైన సందర్భాల్లో అనేక రాజకీయపరమైన అంశాలు మనం పత్రికల్లోనూ మిగతా ప్రసార మాధ్యమాల్లోనూ గమనిస్తూ ఉంటాం. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంతిమ నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుందని. అంటే ఒక వ్యక్తి తను ఏదైతే రాజకీయ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీకి నుంచి మరొక పార్టీలో జాయిన్ అయినా, తన పార్టీకి రాజీనామా చేసినా సరే ఈ పార్టీ ఇతని అభ్యర్థిత్వాన్ని అంటే ఇతను రాజీనామాను యాక్సెప్ట్ చేయాలా వద్దా ఈ విషయాలన్నీ నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ని ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంతిమ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంటే గతంలో ఆయారాం గాయారాం అనే ఒక సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతిని నివారించడం కోసం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే చట్టం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి 11వ షెడ్యూల్ పంచాయతీలను గురించి తెలియజేస్తుంది. 11వ షెడ్యూల్ పంచాయతీలు. రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ చేయబడ్డ సంవత్సరం 1992. ఇది 1993 కాదండి, 1992.
73వ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం 1992. ఇది అమల్లోకి వచ్చింది 1993 నుంచి. 1993 ఏప్రిల్ 24. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయబడ్డ సంవత్సరం వేరు, అమల్లోకి వచ్చిన సంవత్సరం వేరు. అదేవిధంగా 12వ షెడ్యూల్. ఈ 12వ షెడ్యూల్ మున్సిపాలిటీలకు సంబంధించింది. మున్సిపాలిటీలు అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఇది కూడా 1992 అని గమనించాలి. 74వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1993 జూన్ 1. రాజ్యాంగ సవరణ చేయబడ్డ సంవత్సరం అంటే 1992. ఈ తేడా గమనించాలి. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి గ్రూప్ 2 సిలబస్లో 3వ చాప్టర్లో సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు అని ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ని గురించి చర్చించేప్పుడు ఈ అంశం గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటాం. ప్రస్తుతం ఇక్కడ షెడ్యూల్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి 1 నుంచి 12 వరకు ఉన్న షెడ్యూల్స్ తెలుసుకున్నాం. 1 నుంచి 8 వరకు ఉన్న షెడ్యూల్స్ 1950లో, తర్వాత 9, 10, 11, 12 షెడ్యూల్స్ వేరువేరు సంవత్సరాల్లో, వేరువేరు సందర్భాల్లో, వేరువేరు అవసరాల కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డవి. ఇది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగ లక్షణం అండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం అని అర్థం. శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. ఒక అభ్యర్థి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అన్న అంశాన్ని మొదటిసారిగా ఒక పుస్తకంలో చదివినట్టయితే అతనికి అర్థం కాకపోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉన్న వాళ్ళకి. ఎందుకు అంటే అసలు శాసన శాఖ అంటే ఏంటి, కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి, శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను ఎందుకు నియంత్రించాలి, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడాన్ని మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనుకుంటున్నాం. అసలు ఎలా నియంత్రించాలి, ఎందుకు నియంత్రించాలి అనే విషయాన్ని మనం ఒక చిన్న టేబుల్ ఫార్మెట్లో గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం అనే ప్రభుత్వాన్ని మనం తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వంలో 3 శాఖలు ఉంటాయండి. వీటిని ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, ప్రభుత్వ అంగాలు. అవి ఏంటి అంటే శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేవి కేంద్ర ప్రభుత్వంలో ఉండే 3 అంగాలు. శాసనశాఖలో ఏవేవి భాగము అంటే శాసనశాఖలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. శాసనశాఖలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి భాగంగా ఉంటారు. కార్యనిర్వాహక శాఖను తీసుకున్నట్టయితే కార్యనిర్వాహక శాఖలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ, రెండవది వాస్తవ కార్యనిర్వాహక శాఖ. నామమాత్రపు అంటే నామినల్ అని అర్థం. నామమాత్రపు కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు భాగంగా ఉంటారు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఇక్కడ వాస్తవ కార్యనిర్వాహక శాఖ కూడా ఉంది. వాస్తవ కార్యనిర్వాహక శాఖలో ఎవరు భాగం అంటే ప్రధానమంత్రి, పిఎం మరియు మంత్రిమండలి. ప్రధానమంత్రి, మంత్రిమండలి. ఇవంతా వాస్తవ కార్యనిర్వాహక శాఖలో భాగం. న్యాయశాఖలో ఎవరు భాగం అంటే సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని తీసుకున్నాం కాబట్టి సుప్రీంకోర్టు న్యాయశాఖలో భాగం.
ఇప్పుడు మళ్ళీ మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటో చూద్దాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అన్నప్పుడు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం అని అనుకున్నాం. మరి శాసనశాఖలో ఎవరు భాగంగా ఉన్నారు అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. లోక్సభ రాజ్యసభ సభ్యుల్ని ఎంపీలు అంటున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. లోక్సభ రాజ్యసభలో సభ్యులుగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులైన ఎంపీలు కార్యనిర్వాహక శాఖలో వాస్తవ కార్యనిర్వాహక శాఖ అయిన ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని ప్రశ్నలు, తీర్మానాల ద్వారా నియంత్రిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ లోక్సభ, రాజ్యసభలో భాగమైనటువంటి ఎంపీలు కార్యనిర్వాహక శాఖలో, వాస్తవ కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, మంత్రిమండలిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అంటే ప్రశ్నలు, తీర్మానాల ద్వారా. ప్రశ్నలు, తీర్మానాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ ఎవరైనా సరే, ఒక లోక్సభ సభ్యుడు లేదా రాజ్యసభ సభ్యుడు ప్రధానమంత్రిని ఏదైనా ఒక పథకంలో అవినీతి జరిగితే ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ₹1 కోటి లేదా ఎంతో కొంత ఈ అవినీతి ఎందుకు జరిగింది, దీనికి మీరేం సమాధానం చెప్తారు అని ప్రధానమంత్రి, మంత్రిమండలిని ప్రశ్నించవచ్చు. అంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులైనటువంటి ఎంపీలు ప్రధానమంత్రి, మంత్రిమండలిని ప్రశ్నిస్తే వాళ్ళు వీళ్ళకి జవాబు చెప్పాలి. కాబట్టి శాసనశాఖలో ఉన్నటువంటి ఈ ఎంపీలకు కార్యనిర్వాహక శాఖలో, వాస్తవ కార్యనిర్వాహక శాఖలో భాగమైన ప్రధానమంత్రి, మంత్రిమండలి సమాధానం చెప్పాలి. కాబట్టి అలా చెబుతున్నారు. కాబట్టి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఒకే ఒక్క మాట అండి, శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. అది నిజంగా అర్థం కావాలంటే ఈ టేబుల్ క్లియర్గా గుర్తుంటేనే అది అర్థమవుతుంది. సో ఇక్కడ అసలు ఎందుకు నియంత్రించాలి, శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను ఎందుకు నియంత్రించాలి అంటే కార్యనిర్వాహక శాఖలో ప్రధానమంత్రి, మంత్రిమండలి భాగం కాబట్టి వీళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు ప్రజాధనం కాబట్టి ఆ ధనం దుర్వినియోగమైన లేదా బడ్జెట్లో చేసిన కేటాయింపులకు వ్యతిరేకంగా ఖర్చు అయినా సరే వాళ్ళను ఎందుకు అలా ఖర్చు పెట్టారని ప్రశ్నించే హక్కు పార్లమెంట్ సభ్యులకు ఉంది. అంటే మనకుంది ప్రజలుగా, మనందరం పార్లమెంట్కి వెళ్ళలేదు కాబట్టి మన తరఫున సభ్యులుగా వెళ్ళినటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ వాస్తవ కార్యనిర్వాహక శాఖలో ఉన్న ప్రధానమంత్రి, మంత్రిమండలిని ప్రశ్నలు, తీర్మానాల ద్వారా నియంత్రిస్తారు. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికే అనేక రకాల ఇతర పేర్లు కూడా ఉన్నాయి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికే ఇంకా ఏమని పేరు అని అంటే వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అని పేరండి. వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్. బ్రిటన్లో వెస్ట్ మినిస్టర్ అనే బిల్డింగ్లో పార్లమెంటు సమావేశాలు జరిగేవి కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉన్నటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా దాన్ని వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ అని పిలుస్తూ ఉన్నారు. బ్రిటన్లో పార్లమెంట్ అనేది ఈరోజు కాదండి, అది అత్యంత పురాతనమైన పార్లమెంటు. బ్రిటన్లో 1215వ సంవత్సరం నుంచే బ్రిటన్లో పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగింది. ఇటీవల మనం పత్రికల్లో కూడా గమనించాం బ్రిటన్ పార్లమెంట్కి 800 సంవత్సరాలు పూర్తయిందనే విషయం. సో బ్రిటన్లో వెస్ట్ మినిస్టర్ అనే బిల్డింగ్లో పార్లమెంట్ సమావేశాలు జరిగేవి కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మరొక పేరు ఏంటంటే వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అని పేరు. అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉన్న మరొక పేరేంటి, ఇతర పేరు అంటే పిఎం తరహా ప్రభుత్వం, ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం. ఇక్కడ ప్రధానమంత్రి కీలక నిర్ణయాధికారి కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం అని కూడా పేరు. అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఇంకా క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని కూడా పేరు. క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని ఎందుకంటారంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి, అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలు కలిగినటువంటి క్యాబినెట్ మంత్రులందరూ కలిసి నిర్ణయం చేస్తారు కాబట్టి దీనికి క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని పేరు. మరొక పేరేంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి బాధ్యతాయుత ప్రభుత్వం, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని పేరు. బాధ్యతాయుత ప్రభుత్వం అని ఎందుకనాలి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖలో వాస్తవ కార్యనిర్వాహక శాఖ అయిన ప్రధానమంత్రి, మంత్రిమండలి శాసన శాఖకి బాధ్యత వహిస్తోంది కాబట్టి దీన్ని బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉన్న ఇతర పేర్లు ఏంటి అంటే ఒకటి వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం, రెండవది ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం, మూడవది క్యాబినెట్ తరహా ప్రభుత్వం, నాలుగవది బాధ్యతాయుత ప్రభుత్వం. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని గురించి చెబుతూ కొంత ఇతర సమాచారం కూడా చెప్పడం జరిగింది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లక్షణాలు అని చెప్పొచ్చు వాటిని. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ, వాస్తవ కార్యనిర్వాహక శాఖ అని 2 శాఖలు ఉంటాయి. అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించే దేశాల్లో ఏ దేశంలోనైనా సరే
మంత్రిమండలిలో సభ్యులందరూ కూడా శాసనశాఖలోని లోక్సభ రాజ్యసభ అంటే దిగువ సభలో ఉన్నటువంటి సభ్యులు లేదా ఎగువ సభ సభ్యులు ఎవరైనా సరే సభ్యులుగా ఉన్నవారే మంత్రిమండలిలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేవలం దిగువ సభ సభ్యులు మాత్రమే ఉండొచ్చు. అది ఆ దేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుందండి. సో ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. దీన్నే ఇంకా ఇతర పేర్లతో కూడా చెప్తున్నాం, ఇతర కోణాల్లో కూడా చెప్తున్నాం. ఇంకా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మరొక రకంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏమని అంటే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి ఉండడం. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం అన్నా, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి ఉండడం అన్నా రెండు ఒకటే. మరో రకంగా ఎలా చెప్తున్నారు దీన్నే అంటే శాసన కార్యనిర్వాహక శాఖలు పరస్పరం సమన్వయం సహకారంతో కలిసి పనిచేయడాన్ని కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటున్నారు. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహించడం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహించడం జరుగుతుంది. ఒక్కో సందర్భంలో ఇలా అడగొచ్చు, ప్రధానమంత్రి మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది అనే ప్రశ్న అడిగి ఆప్షన్లో ఏ లోక్సభ, బి పార్లమెంటు, సి రాష్ట్రపతి, డి ప్రధానమంత్రి అని అడగొచ్చు. ఇక్కడ పార్లమెంటు అనే ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆన్సర్ తప్పు కాదు, కానీ లోక్సభ అన్నది ఇంకా కరెక్ట్ ఆన్సర్. అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది అని చెప్పేప్పుడు పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ఆప్షన్లో లోక్సభ లేనప్పుడు అప్పుడు మనకి పార్లమెంట్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్లో లోక్సభ ఉన్నప్పుడు లోక్సభే కరెక్ట్ అవుతుంది. లోక్సభ కరెక్ట్ ఆన్సరు, పార్లమెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్, కానీ పార్లమెంటు కన్నా లోక్సభ అనేది ఇంకా అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్ అని గమనించాలి. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇది ఒక లక్షణం. భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం ఏంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం. అంటే ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము మరియు గణతంత్రము రెండు కలిసి కొనసాగడాన్ని మనం మరొక లక్షణంగా చెప్తున్నాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే మనకు తెలుసు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడం. రాజ్యాంగాధినేత అంటే భారతదేశంలో రాష్ట్రపతి. రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడడం అంటే ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా ఎన్నుకోబడవచ్చు. రాజ్యాంగంలో ప్రజల చేత ప్రత్యక్షంగానా పరోక్షంగా అనే అంశం రాయలేదు. కాబట్టి గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడం. ప్రవేశిక అన్న టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఈ గణతంత్ర అన్న అంశం గురించి చర్చించడం జరుగుతుందండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గమనిద్దాం. భారతదేశంలో రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడుతున్నాడు. అంటే భారతదేశంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఎంపీలు, రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి ఓటేసి ఎన్నుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాడు. అంటే మనందరం కూడా డైరెక్ట్గా రాష్ట్రపతికి ఓటేయట్లేదు, కానీ మనం ఎంపీలని ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే మన చేత ఎన్నుకోబడ్డ ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ రాష్ట్రపతికి ఓటేసి ఎన్నుకుంటున్నారు. కాబట్టి గణతంత్ర విధానం ఉంది. గణతంత్ర విధానం అంటే మరొక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాధినేత వంశపారంపర్యంగా రాకుండా ఉండడం అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం, గణతంత్ర విధానం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడం. ఇది మరొక లక్షణంగా చెప్పొచ్చు. ఈ లక్షణాలని మనం మరింత కీలకంగా ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం అన్న అంశాన్ని ఇతర దేశాలతో కూడా మనం కంపారిటివ్లీ కంపేర్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ దేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం గణతంత్రం. ఇలా పరిశీలించవచ్చు. అంటే మనం ఆల్రెడీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకున్నాం, గణతంత్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము మరియు గణతంత్రము ఏ దేశాల్లో ఉన్నాయి, లేకపోతే ఏ దేశంలో ఎలా ఉంది అని తెలుసుకుంటాం. ప్రధానంగా భారతదేశం ఏ దేశాలతో కంపేర్ చేయడం జరుగుతుంది భారతదేశాన్ని అంటే
అమెరికా మరియు బ్రిటన్ ఈ దేశాలతో కంపేర్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం. అమెరికాను ఉదాహరణగా తీసుకున్నప్పుడు అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందా అంటే అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదండి. అక్కడ ఉన్నది అధ్యక్ష తరహా ప్రభుత్వం. అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదు. ఇక్కడ అమెరికాలో అధ్యక్ష తరహా విధానం. అమెరికా ప్రధానమంత్రి అనం మనం, అమెరికా అధ్యక్షుడు అంటాం. అంటే అక్కడ అధ్యక్ష తరహా విధానం ఉంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే 2 సభలు విండే విధానం అనుకుంటారు. 2 సభలు ఉంటే అది పార్లమెంటరీ తరహా విధానం కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో లోక్సభ రాజ్యసభ అనే రెండు సభలు ఉన్నాయి. అమెరికాలో కూడా అక్కడ కూడా మనకి సెనేటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనే 2 సభలు కూడా ఉంటున్నాయి. కాబట్టి 2 సభలు ఉన్నంత మాత్రాన అది పార్లమెంటరీ తరహా విధానం కాదు. పార్లమెంటరీ తరహా విధానం అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం మాత్రమే అని గమనించాలి. సో అమెరికాలో పార్లమెంటరీ తరహా విధానం లేదు, అక్కడ ఉన్నది అధ్యక్ష తరహా విధానం. అమెరికాలో గణతంత్రం ఉందా అని గమనించినప్పుడు అమెరికాలో గణతంత్రం ఉందండి. గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడ్డం అనుకున్నాం కాబట్టి అమెరికాలో రాజ్యాంగాధినేత అమెరికా అధ్యక్షుడు కాబట్టి అమెరికాలో గణతంత్ర విధానం అమల్లో ఉందని మనం గమనించాలి. అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదు, గణతంత్ర విధానం ఉంది. అదే ఒకవేళ మనం బ్రిటన్ను గమనించినట్టయితే బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానం ఉంది. బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానం ఉంది అని ఎందుకు చెప్తున్నామంటే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని తీసుకున్నదే బ్రిటన్ అనే దేశం నుంచి కాబట్టి బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానం అమల్లో ఉందని చెప్పొచ్చు. మరి బ్రిటన్లో గణతంత్రం ఉందా అంటే బ్రిటన్లో గణతంత్రం లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే బ్రిటన్లో రాజ్యాంగాధినేత అయినటువంటి రాజు లేదా రాణి వంశపారంపర్యంగా వస్తున్నారే తప్ప అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడట్లేదు కాబట్టి బ్రిటన్లో గణతంత్ర విధానం లేదు, అక్కడ పార్లమెంటరీ తరహా విధానం ఉంది అని చెప్పొచ్చు. అదే భారతదేశాన్ని తీసుకున్నట్టయితే ఇండియాను మనం గమనించినట్టయితే ఇండియాలో పార్లమెంటరీ తరహా విధానము ఉంది మరియు గణతంత్రము ఉంది. పార్లమెంటరీ తరహా విధానం మరియు గణతంత్రం రెండింటి సమ్మేళనం భారతదేశంలో కొనసాగుతుంది. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి. సో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం మరియు గణతంత్ర విధానం రెండూ కొనసాగుతూ ఉన్నాయి. సో ఎగ్జామినేషన్లో ప్రశ్నలు భిన్నమైనటువంటి కోణాల్లో అడగవచ్చు. ఏమని అంటే పార్లమెంటరీ తరహా విధానం భారతదేశంలో ఏ స్థాయిలో ఉంది? ఏ కేంద్ర స్థాయి, బి రాష్ట్ర స్థాయి, సి కేంద్రము మరియు రాష్ట్ర స్థాయి రెండింటిలోనూ, డి ఏదీ కాదు అని అడగవచ్చు. అయితే అభ్యర్థులు పార్లమెంట్ అనేది కేంద్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం కేంద్ర స్థాయిలో ఉంది అని ఏ ఆన్సర్ పెట్టకూడదు. ఎందుకంటే పార్లమెంటరీ తరహా విధానం అన్నప్పుడు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రించడం అని అనుకున్నాం కాబట్టి కేంద్రంలో ఏ విధంగా అయితే లోక్సభ రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రి మంత్రిమండలిని ప్రశ్నలు తీర్మానాల ద్వారా నియంత్రిస్తారో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా విధానసభ విధాన పరిషత్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి మంత్రిమండలిని నియంత్రిస్తారు కాబట్టి భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా విధానం ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి అప్లికేషన్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం మరియు గణతంత్రాల మిశ్రమం రెండూ కొనసాగుతున్నాయని గమనించాలి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం అన్న అంశం తెలుసుకున్న తర్వాత మరొక భారత రాజ్యాంగ లక్షణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే భారతదేశంలో పార్లమెంటుకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా లేదా న్యాయశాఖకు ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న విషయం గమనించాలి. అంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం గల సంస్థ కాబట్టి పార్లమెంటు సర్వోన్నతమైనది అని మనం చెప్పడానికి వీల్లేదండి. భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం గల సంస్థ అయినప్పటికీ పార్లమెంటు చేసినటువంటి చట్టాల్ని కొన్ని సందర్భాల్లో లేదా అవసరమైన సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రశ్నించడానికి ఒకవేళ తప్పైతే అవన్నీ చెల్లవని చెప్పడానికి కూడా సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. అంటే భారతదేశంలో పార్లమెంటు ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని చెల్లవు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అన్నప్పుడు మనం జనరల్గా గమనించినట్టయితే పార్లమెంటు కన్నా ఇక్కడ సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న అనుమానం వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటు ఏ అనే ఒక చట్టం చేసింది అనుకుందాం. పార్లమెంటు ఏ అనే ఒక చట్టం చేసినట్టయితే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని చెల్లదు అని కొట్టివేసే అధికారాన్ని సుప్రీంకోర్టు కలిగి ఉంది. అంటే పార్లమెంటు చేసినటువంటి ఏ అనే చట్టాన్ని సుప్రీంకోర్టు చెల్లదు అని చెప్తోంది అంటే ఇక్కడ పార్లమెంటు కన్నా సుప్రీంకోర్టుకే ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. కానీ పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని సుప్రీంకోర్టు చెల్లదు అని కొట్టివేస్తే అప్పుడు పార్లమెంటు బి అనేటువంటి మరో చట్టం కానీ లేదా రాజ్యాంగ సవరణ కానీ చేసి సుప్రీంకోర్టుకు ఇలాంటి అధికారం లేదు, అంటే మేము చేసిన ఏ అనే చట్టాన్ని కొట్టివేసే అధికారం మీకు లేదు అని మరో చట్టం చేసేందుకు ఇక్కడ పార్లమెంటుకు అవకాశం ఉందండి. కాబట్టి పార్లమెంటు ఏ అనే చట్టం చేసింది, సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. కానీ పార్లమెంటు మళ్ళీ బి అనే మరొక చట్టం ద్వారా అలా కొట్టివేసే అధికారం మీకు లేదు అని మరో చట్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కన్నా ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నట్టు ఇక్కడ పార్లమెంటుకి ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ దాకా గమనించినట్టయితే. కానీ అప్పుడు సుప్రీంకోర్టు బి అనే మరొక సి అనే మరొక జడ్జిమెంట్ ఇచ్చి మీరు బి అనే చట్టం చేయడానికి వీల్లేదు అని మరో కొత్త జడ్జిమెంట్ కూడా ఇవ్వచ్చు. ఎవరు? సుప్రీంకోర్టు. ఈ అంశాన్ని గమనించినప్పుడు ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని ఒక చిన్న కన్ఫ్యూజన్ గమనించవచ్చండి. మనం ఇక్కడ పార్లమెంటుకు సార్వభౌమాధికారం ఉందా లేదా భారతదేశంలో సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న విషయాన్ని గమనిస్తే మనం భారతదేశంలో సార్వభౌమాధికారం గల సంస్థ పార్లమెంటు అని చెప్పినప్పటికీ కూడా పార్లమెంట్ అప్రజాస్వామికమైన చట్టాలు చేసే సుప్రీంకోర్టు కొట్టివేయగలదు, అలాగే సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా పార్లమెంటు మార్చగలదు. కాబట్టి ఎవరికో ఒక్కరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. అందుకే మనం భారత రాజ్యాంగ లక్షణాల్లో దీన్ని మరొక లక్షణంగా ఏం చెప్తామంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉంది, అదేవిధంగా న్యాయశాఖ ఔన్నత్యం కూడా ఉంది అని చెప్తామండి. దీన్నే పార్లమెంటరీ సావర్నిటీ, జ్యుడిషియల్ సుప్రిమసీ రెండూ చెప్తాం. అంటే బ్లెండెడ్ విత్ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రిమసీ అని చెప్తాం. ఈ రెండు అధికారాలు ఇక్కడ ఈ రెండు అంశాలు మనం గమనించాలి. సో భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారంతో పాటు న్యాయశాఖ ఔన్నత్యం కూడా కొనసాగుతోందని గమనించవచ్చు. దీన్నే మనం ఇతర దేశాలతో అంటే అమెరికాతోనూ మరియు బ్రిటన్తోనూ పోల్చి గమనించినట్టయితే దాన్ని మరొక టేబుల్ రూపంలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ టేబుల్లో మనం దేశము, పార్లమెంటు సార్వభౌమాధికారం, పార్లమెంటు సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యం దేశము, పార్లమెంటు సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యం అన్న అంశాల ఆధారంగా ఈ పట్టికను మనం పరిశీలిద్దాం. దేశం అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను ఉదాహరణగా తీసుకున్నట్టయితే అమెరికాలో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉందా అంటే అమెరికాలో ఉన్నది పార్లమెంటరీ తరహా విధానం కాదు కాబట్టి అక్కడ పార్లమెంటు సార్వభౌమాధికారం లేదు అని చెప్పొచ్చు. అమెరికాలో న్యాయశాఖ ఔన్నత్యం ఉందా అంటే అమెరికాలో న్యాయశాఖ ఔన్నత్యం ఉంది. ఎందుకంటే అమెరికాలో న్యాయ వ్యవస్థ ఎలాగైనా సరే అంటే స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, ఎవరి ఒత్తిడులు లేకుండా తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ న్యాయశాఖ ఔన్నత్యం ఉంది. అదే బ్రిటన్ను గమనిస్తే బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ అన్నీ ఒకటేనండి. బ్రిటన్లో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉందా అంటే బ్రిటన్లో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉంది అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ పార్లమెంట్ ఏది అంటే బ్రిటన్ పార్లమెంట్. బ్రిటన్ పార్లమెంట్ గురించి ఏమని వ్యాఖ్యానం ఉందంటే ఒక స్త్రీని పురుషుడుగా, పురుషుడిని స్త్రీగా మార్చడం తప్ప ఇంక ఏవైనా చేయగలదు అని ఈ బ్రిటన్ పార్లమెంటుకు పేరండి. అంటే సహజసిద్ధంగా ఉన్న విషయాల్ని తప్ప ప్రపంచంలో దేనైనా అంటే వాళ్ళ దేశం వరకు వాళ్ళు ఏవైనా మార్పు చేయగలరు అని. కాబట్టి బ్రిటన్లో పార్లమెంట్ సార్వభౌమాధికారం ఉందా అంటే ఖచ్చితంగా బ్రిటన్లో పార్లమెంట్ సార్వభౌమాధికారం ఉందని చెప్పొచ్చు. మరొక రకంగా గమనిస్తే ఈ బ్రిటన్ పార్లమెంట్ని పార్లమెంట్ల మాత అంటారు. భారత పార్లమెంటుకు ఉన్న సార్వభౌమాధికారంతో పోల్చినప్పుడు బ్రిటన్ పార్లమెంటుకు ఉన్న సార్వభౌమాధికారం అపరిమితమైనది, ఇంకా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. బ్రిటన్లో న్యాయశాఖ ఔన్నత్యం ఉందా అంటే బ్రిటన్లో న్యాయశాఖ ఔన్నత్యం లేదు. ఎందుకంటే పార్లమెంట్ చేసినటువంటి అంశాలని న్యాయశాఖ పూర్తి స్థాయిలో అక్కడ మార్చే అవకాశం లేదు కాబట్టి బ్రిటన్లో న్యాయశాఖ ఔన్నత్యం లేదు అని చెప్పొచ్చు.
అదే మనం భారతదేశాన్ని గమనిస్తే, ఇండియాను గమనించినట్టయితే ఇండియాలో పార్లమెంటరీ సార్వభౌమాధికారము ఉంది, అదేవిధంగా న్యాయశాఖ ఔన్నత్యము ఉంది. అంటే పార్లమెంటు చేసిన చట్టాలని న్యాయ వ్యవస్థ తప్పని చెప్పొచ్చు, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుల్ని పార్లమెంటు మార్చగలదు. కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యం రెండు కలిసి కొనసాగుతున్నాయి. ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణం. బ్లెండెడ్ విత్ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రిమసీ అని చెప్తాం. సో ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణంగా మనం గమనించాలి.